పేరు సీత సార్. మాది గోదావరి పక్కన రాయలసింగరం అనే పల్లెటూరు. మా పిల్లల్ని చిన్నప్పటి నుంచి గవర్నమెంట్ స్కూల్లో చదివించిన సార్. మా దగ్గర అసలు 3 కోట్లు ఎక్కడి నుంచి వస్తాయి సార్ ఇవ్వడానికి. 3 కోట్లు ఉంటే మేము ఏదో బిజినెస్ చేసుకునే బతుకుదు. కూలి నాలికి పోయి మా పిల్లల్ని చదివించుకున్నాం సార్. మా భవిష్యత్తు ఇట్లా అయిపోయింది, కూలి బతుకు అయిపోయింది. మా పిల్లలన్నా మంచిగా బతుకుతారేమని మేము ఆశపడ్డాం సార్. ఇంత దూరం వచ్చినాక మమ్మల్ని అన్యాయం చేయకండి సార్. మీరు దయచేసి మీడియా మిత్రులకు చెప్తున్నాం. మా పెద్దలు ఎవరు తెలవదు సార్. అసలు ఏ రికమెండేషన్ లేకుండానే చదువుకున్నారు సార్ మా పిల్లలు. 10th లో ఫస్ట్ క్లాస్ వచ్చింది సార్ నా కూతురు. నా బిడ్డ భవిష్యత్తు మంచిగా ఉంటుందని మేము ఎంతో సంతోషంగా ఉన్నాం సార్. ఇప్పటి వరకు మా పిల్లల్ని అన్యాయం చేయకండి సార్ దయచేసి. ఇంతకంటే ఎక్కువ నేను మాట్లాడలేము సార్. అన్ఫార్చునేట్ థింగ్ ఏంటంటే ఒక వెల్ ఎడ్యుకేటెడ్ పొలిటీషియన్ కూడా ఒక ఇలిటరేట్ గా బిహేవ్ చేయడం చాలా బాధాకరంగా ఉంది. వాళ్ళకు పిల్లలు ఉన్నారు, వాళ్ళకు తెలుసు పిల్లల వాల్యూ ఏంటి అనేది. ఒక్కసారి గమనించండి, ఇలా చేస్తే సమాజం మీద నమ్మకం పోతుంది. పేరు సీత.